హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ముందుగా అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఇలాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. చాలామంది కామెంట్ సెక్షన్స్లో పెడుతున్నారు, అంటే ఇది ఎలా చేయాలి, కనెక్షన్స్ ఎలాగా ఏంటి ఇవన్నీ. నేను ఒక్కొక్కటి వన్ బై వన్ వీడియోస్ చేస్తూ ఉంటాను. చూసి చేసి మీకు చూపిస్తూ ఉంటాను అన్నమాట, అసలు కనెక్షన్స్ ఎలా కొట్టాలి ఏంటి అన్నది. ఈరోజు చాలామంది ఏంటంటే, భయ్యా టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్ చెప్పండి, ఎలా 1 2 3 స్పీడ్స్ అయ్యి ఎలా లాగాలి, ప్లస్ నార్మల్గా కనెక్షన్స్ ఎలా కొట్టాలి ఏంటి అన్నది. ముందుగా మనం డైరెక్ట్ స్పీడ్లోకి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. 1 2 3 స్పీడ్స్ రెగ్యులర్గా ఎలాగా కొట్టాలి ఏంటి అన్నది. అలా కాకుండా నార్మల్గా 4 వైర్లు ఎలా లాగి, స్టార్టింగ్ 2 వైర్లు, రన్నింగ్ 2 వైర్లు ఎలా లాగాలో ఈరోజు కనెక్షన్స్ చూపిస్తాను అనమాట. సేమ్ అదే కనెక్షన్స్ మొత్తం. ఇప్పుడు అన్నిటికి మోటార్స్కి, హై స్పీడ్ మోటార్స్కి, ఫ్యాన్స్కి, అన్నిటికీ అదే కనెక్షన్. టాప్ బాటమ్ కనెక్షన్స్ అంటారు దాన్ని. ఈరోజు ఈ టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్ గురించి చెప్తాను అనమాట, ఎలా లాగాలి ఏంటి అన్నది. ఓకే, సరే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్ చూద్దాం, ఇవి ఎలా ఇవ్వాలి. బ్రీఫ్గా మీకు డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, స్క్వేర్ కోర్ ఉంటుంది కదా మనకి, 16 స్లాట్స్ కోర్ మీకు తెలిసే ఉంటుంది కదా. 16 స్లాట్స్ ఉంటాయి వీటికి. ఇప్పుడు దీన్ని కాయిల్స్ ఎక్కించిన తర్వాత కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అన్నది ఇప్పుడు నేర్పిస్తాను అనమాట. ఇప్పుడు రన్నింగ్ ఎక్కిస్తారు, ఆపోజిట్ ఇలా ఎక్కిస్తారు. రన్నింగ్ ఎక్కించారు 4 కాయిల్స్. దీనికి ప్రతి కాయిల్కి 2 ఎండ్స్ వస్తాయి. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకుంటారు, ఇది టాప్, ఇది బాటమ్, ఇది టాప్, ఇది బాటమ్, ఇది టాప్, ఇది బాటమ్, ఇది టాప్, ఇది బాటమ్. ఓకే, ఇలా తీసుకోండి. ఇలా చూసుకున్నారు కదా, ప్రతి ఎండ్స్ 2 ఇలా వస్తాయి. ఒక ఎండ్ టాప్ అనుకుంటారు, ఇంకో ఎండ్ బాటమ్ అనుకుంటారు. ఇవన్నీ కనెక్షన్స్ ఎలా వస్తాయంటే టాప్ బాటమ్ కనెక్షన్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చూసుకోండి. ఈ టాపు ఫేస్ తీసుకుంటారు, ఫేస్ న్యూట్రల్ కనెక్షన్స్ చూసుకోండి. తర్వాత ఇప్పుడు కనెక్షన్స్ కొడతారు. ఈ 2 సప్లై కింద తీసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ బాటము కలిపి ఒక కనెక్షన్ మాట ఇది. తర్వాత ఈ టాపు ఇదొక కనెక్షను, ఇదో బాటమ్ ఇదొక కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు మనకి సప్లై ఎక్కడ వచ్చింది చూసుకోండి. ఇదిగోండి, ఇదో టాపు మనం సప్లై తీసుకున్నాం. మిగతా ఏం చేసాం, కనెక్షన్స్ కొట్టుకుంటూ వెళ్ళామాట. ఇది రైట్ కనెక్షన్ మాట. ఇది చూడండి, ప్రతి కాయిల్కి టాపు బాటము, ఇది టాపు బాటమ్ వచ్చింది. ఈ అన్నిటికి ఎలా కొట్టుకోవాలి, టాపు లేకపోతే బాటమ్. అయితే 2 బాటమ్స్ అయినా తీసుకోవాలి, లేకపోతే 2 టాప్స్ అయినా తీసుకోవాలి. టాపు బాటమ్ కలిపి కొట్టారనుకోండి, కాలిపోతుంది అన్నమాట. ఇది చూసారు కదా, టాప్ ఇది టాప్ తీసుకున్నాం, ఈ కాయిల్లో టాప్ తీసుకున్నాం, ఈ కాయిల్లో టాప్ తీసుకున్నాం. ఇది ఫేస్ న్యూట్రల్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బాటము ఈ కాయిల్లో ఉన్న బాటము, ఈ కాయిల్లో ఉన్న బాటము, ఇదో కనెక్షను. తర్వాత ఈ కాయిల్లో ఉన్న టాపు, ఇది ఒక కనెక్షను. మళ్ళీ ఈ కాయిల్లో ఉన్న బాటము, ఈ కాయిల్లో బాటము కనెక్షన్. ఓకే, ఇది కనెక్షన్ అన్నమాట. ప్రతిదీ అంటే ఆఖరికి మోటార్, హాఫ్ HP మోటార్ అయినా, హై స్పీడ్ మోటార్ అయినా, ఏదైనా ఇవే కనెక్షన్స్ వస్తాయి. టాపు బాటమ్ కనెక్షన్స్ అంటారు వీటిని. మనకి 3 ఫేస్లో అయితే మారుతాయి తప్పించి కనెక్షన్స్ స్టైల్ మారుతుంది, కానీ ఇలాగే ఉంటాయి. హాఫ్ HP ఇది టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్. టేబుల్ ఫ్యాన్ 8 కాయిల్స్, లో స్పీడ్ వస్తుంది చూడండి, ఇది దాని కనెక్షన్. హై స్పీడ్ అయినా సేమ్ ఇదే కనెక్షన్, టాపు బాటమ్ ఆపోజిట్ కాయిల్స్ వస్తాయి అన్నమాట. హై స్పీడ్ అయితే పిచ్ వచ్చి దానికి మోటార్ కూడా అంతే. మోటార్ స్టార్టింగ్ సేమ్ ఇయే కనెక్షన్స్, సేమ్ అలాగే ఎక్కుతాయి. ఏదైనా ఇయే కనెక్షన్స్ అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఎక్కించినా మళ్ళీ సేమ్ ఇయే కనెక్షన్స్ ఇలాగే కొడతారు. లాస్ట్లో 2 ఎండ్స్ వస్తాయి. 2 ఎండ్స్ వైర్లు లాగేసుకుంటాం, 4 వైర్లు. రన్నింగ్ ఒక 2 వైర్లు, స్టార్టింగ్ ఒక 2 వైర్లు వస్తాయి మనకి. ఇలా చేసుకోవాలన్నమాట కనెక్షన్స్. ఇది టేబుల్ ఫ్యాన్ కనెక్షన్స్.
చూశారు కదా, అర్థమైంది కదా మీకు. ఇంకా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్ దీని కనెక్షన్ అనే కాదు, మోటార్స్కైనా ఆఖరికి టేబుల్ ఫ్యాన్స్ అయినా ఏ మోడల్ అయినా ఏ కనెక్షన్స్ వస్తాయి. కరెక్ట్గా చూసుకుంటే టాప్ బాటమ్ కనెక్షన్స్ మాట ఇవి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఇయే కనెక్షన్స్ ఫ్రెండ్స్, కరెక్ట్గా చూసుకుంటే. చూశారు కదా, నేను డయాగ్రామ్ వేసి చూపించాను మీకు. సేమ్ అయ్యే కనెక్షన్స్. చాలామందికి ఈ స్పీడ్లో వస్తే చెకింగ్ కూడా ఎలా చేయాలో తెలీదు. ఇది నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అన్నది. ఈ కనెక్షన్స్ స్పీడ్లు ఎలా ఐడెంటిఫై చేయాలి, దీంట్లో కామన్ కెపాసిటర్ వైర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది. ఇది సిరీస్ ల్యాంప్ ఉంటే సరిపోతుంది, దాని ద్వారా మీ ఎలా చెక్ చేయాలి ఏంటి అన్నది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.